మేడం, రఘు సారు. రఘు సార్ వచ్చి మాకు నారాయణమ్మ మేడం చెప్పారు. నేనైతే చేయలేను, మాకు తెలిసిన వ్యక్తి ఉన్నారు, ఆ సారు వెస్టేజ్ అయితే ఇలాంటి బిజినెస్లు అంటే ఇష్టం అని చెప్పి మా సారుకు చెప్పడం జరిగింది. మేము అప్పుడు జనవరి 1 హైదరాబాద్ లో ఉన్నాము. న్యూ ఇయర్ కి అక్కడికి వెళ్ళాం చర్చికి. అక్కడికి వెళ్ళినప్పుడు మా సారు ఫోన్ లో మాట్లాడారు. ఆధార్ కార్డులు అన్ని ఇచ్చారు, ఐడి వేశారు. కానీ మా సార్ ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజుల దాకా మీటింగ్స్ కి వెళ్తూ ఉన్నారు. తర్వాత తర్వాత కనెక్ట్ అయ్యి కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయని నాకు చెప్పడం జరిగింది మా సారు. కొన్ని బిజినెస్లు చేసి డబ్బులు పోయినప్పటికి కూడా కొన్ని, ఒక పక్క నమ్మకం లేకపోయినా ఒక పక్క నమ్మాలి కదా ఒక భార్యగా. ఏదో ఒక టైంలో భర్త అనే వాళ్ళు మనకి మంచి పని చేస్తారని చెప్పి నేను ఆ నమ్మకంతో ఆ ప్రొడక్ట్స్ ఏమున్నా ఏం తెచ్చినా నేను వాడేదాన్ని, నమ్మేదాన్ని. అలాగా నీకు ఈ ప్రాబ్లం ఉంది కదా, ప్రొడక్ట్స్ ఉన్నాయి వాడుకుంటావా అంటే సరే వాడుకుంటాను తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. అప్పుడు శతావరి మ్యాక్స్ అవి తీసుకొచ్చారు. శతావరి మ్యాక్స్, ఫ్లాక్స్, ఐరన్ పోలిక్, గ్యానోడర్మా, అలోవెరా, కాల్షియం ఇవన్నీ నాకు సారు సజెషన్ చేశారు. నేను వేసుకున్నాను. డ్యూటీస్కి వెళ్ళినప్పుడు ఒక 2 months వాడాను నేను. నాకు ఆ ప్రాబ్లం అనేది లెఫ్ట్ సైడ్ ఎప్పుడు పెయిన్ వచ్చేది. కింద కూర్చోవాలన్నా కష్టం, కింద కూర్చొని లేయాలన్నా కష్టం, అంత పెయిన్. ఎప్పుడు బాడీ ఫీవర్ గా ఉన్నట్టుగానే ఉండేది, నాకు అంత పెయిన్ వచ్చేది. పొత్తి కడుపు నొప్పి ఎక్కువగా ఉండేది, నేను భరించలేకపోయేది. ఏమైపోతుందో ఏమో నాకు, ఇంత పెయిన్స్ తోటి నేను ఉన్నాను, నా లైఫ్ ఏమైపోతుందో, నేను కొన్ని రోజుల దాకా నా జీవితం అనేది ఉంటుందో ఉండదా ఊపిరి పీల్చుకోలేనంత పెయిన్ వచ్చేది నాకైతే. ఒక్కోసారి కింద పడి దొల్లేడేదాన్ని, అంత పెయిన్స్ తోటి భరించేదాన్ని. ఆ ఆ పెయిన్స్ ఎప్పుడైతే ఈ శతావర మ్యాక్స్ వాడానో నాలో ఉన్న ఆ ప్రాబ్లం అంతా పోయి చాలా వరకు నాకు రిలీఫ్ అనిపించింది. అప్పటి నుంచి నేను వెస్టేజ్ ని గట్టిగా పట్టుకొని చేస్తూ ఉన్నా. ఒక పక్క డ్యూటీ చేస్తున్నా, ఒక పక్క వెస్టేజ్ ని మాత్రము చేస్తున్నా. కానీ సార్ వాళ్ళు సక్సెస్ అయిన లీడర్స్ నాకు ఈ మాటలు వినడం ద్వారా నాకు చాలా వరకు నమ్మకం అనిపించింది. చేసుకోవచ్చు అని చెప్పి నేను వెస్టేజ్ ని చేసుకున్నా. శతవరం అనేది, శత అంటే 100, వరి అంటే 100 రోగాలను నయం చేసే శక్తి శతావరి మ్యాక్స్ లో ఉంది. శతావరి మ్యాక్స్ ఒక రాణిలాగా చూస్తున్నాం. ఎందుకంటే అది బయట షాప్ లో నుంచి ఇంటికి తెచ్చామంటే ఒక రాణి, అది రాణిలాగా మనం మహారాణిలాగా దాన్ని చూడాలి. అంటే అది మనకు అంత ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా మహారాణిలాగే చూడాలి. శతావరి మ్యాక్స్ ఇర్రెగ్యులర్ గా ఉండే మనకి పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తుంది. అది వేసుకున్నప్పుడు రెగ్యులర్ గా మనకి వస్తుంది. డైజెషన్ ప్రాబ్లం ఉన్న, అజీర్ణం ఉంటది బాడీలో, అజీర్ణము అలాంటివి ఉన్నా సరే మనకి జీర్ణ వ్యవస్థ అనేది కూడా బాగా పనిచేస్తుంది. పంటి సమస్యలు ఎవరికైనా ఉన్నా సరే పంటి సమస్యలు కూడా నయం చేసే శక్తి శతావరి మ్యాక్స్ లో ఉంది. ఎవరికైతే క్యాన్సర్ రాకుండా కూడా చేస్తుంది. ఎక్కువ మన యుట్రస్ పైనే క్యాన్సర్స్ అనేటి ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అలా రాకుండా కూడా మన గర్భసంచి అనేది చాలా వరకు మేలు చేస్తుంది. మనం ఎప్పుడైతే ఏది పడితే అది తిని మన గర్భసంచిని పాడు చేసుకుంటామో ఈ క్యాన్సర్ కూడా మన దరిదాపుల్లో రాకుండా కాపాడుతుంది. గొంతు సమస్యలు కూడా కొంతమందికి ఉంటాయి, టాన్సిల్స్ వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా నయం చేస్తుంది. చాలా మంది స్త్రీలకు డెలివరీ అయిన తర్వాత న్యూట్రిషన్ అనేది సరిగా ఉండదు. అలాంటి వాళ్ళకి శతావరి మ్యాక్స్ వాడిన తర్వాత చాలా వరకు వాళ్ళకి న్యూట్రిషన్ అనేది
అందుతుంది. ఈ శతావరం మ్యాక్స్ లో ఉన్న తల్లి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని మనము ఒక సామెత చెప్పుకుంటాం. ఖచ్చితంగా శతావరం మ్యాక్స్ లో అంత మేలు ఉందన్నమాట. నేనైతే అనుభవించాను. నేను అనుభవించాను కాబట్టి ఇంత అందరికి చెప్తున్నా. మీరు కూడా వాడొచ్చు. అంత దమ్మున్న ప్రొడక్ట్ మనం ఎందుకు వాడుకోకూడదు అనేది నేను చెప్తున్నా. ఇది ముఖ్యంగా మనకి హార్మోన్లు సమానంగా పనిచేయడానికి, హార్మోన్ల పైనే సమతుల్యంగా పనిచేయడానికి ఇది పనిచేస్తుంది మన బాడీలో. డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎన్నో సమస్యలతో బాధపడి ఒక బిడ్డకి జన్మనిస్తారు. అలాంటి టైంలో వాళ్ళకి ఎంత అవసరం, కాల్షియం కానీ ఏదైనా కానీ అవసరం. అలాంటి టైంలో కూడా వాళ్ళంత పెయిన్స్ పడతా కూడా నా బిడ్డ ఒకవేళ పిల్లవాడు ఏడుస్తున్నా కూడా నా బిడ్డ ఏడుస్తున్నాడని ఆ టైంలో కూడా వాళ్ళు బిడ్డ గురించి చూస్తుంటారు. అలాంటి సమస్యలన్నిటికీ వాళ్ళకి శతావరి బెస్ట్ ప్రోడక్ట్. ఎన్ని సమస్యలు ఉన్నా సరే బిడ్డ కోసమే ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు. కిడ్నీ సమస్యలు ఉన్న వారికి కూడా ఈ శతావరి మ్యాక్స్ అనేది చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. పొట్టలో కొంతమందికి పుండ్లో అల్సర్స్ ఫామ్ అవుతా ఉంటాయి. అలా ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి అల్సర్స్ నుంచి కూడా చాలా మంది రిలీఫ్ అయిన వాళ్ళు ఉన్నారు. మన వెస్టేజ్ లోనే ఉన్నారు. వాళ్ళెవరో కాదు, మా తోడికోడలు. వాళ్ళకి కూడా అల్సర్స్ వచ్చి పెదవులు నల్లగా అయిపోయి తనైతే మాస్క్ వేసుకొని తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ టైంలో ఈ శతావరి మ్యాక్స్ వాడిన తర్వాత అమ్మాయికి చాలా వరకు ఆ లిప్స్ అనేటి బ్లాక్ అంత పోయి కొంచెం బాడీ కూడా, అమ్మాయి చాలా వీక్ గా ఉండేది, ఒళ్ళు కూడా వచ్చింది. అంటే ఒళ్ళు రావడం అంటే మరీ అంత లావు కాదు, మీడియంగా వచ్చింది. అంటే ఇంతకు ముందు ఎలా సన్నగా అయితే ఉన్నదో అలా కాకుండా కొంచెం బాడీలో ఎనర్జీ అనేది వచ్చింది అనమాట. ఏదైనా మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఎక్కువ రోజులు మన బాడీలో ఉండకుండా ఇమ్యూనిటీ పవర్ అనేది మనకి ఉండాలి కదా. ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి మనకు ఉండాలి. అలాంటి శక్తి కూడా మనకి ఎక్కువగా ఉంటుంది అనమాట. పంటి సమస్యలు ఏమైనా ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు ఇది నయం చేస్తుంది. శతావరి మ్యాక్స్ అనేది చాలా మంచి బెస్ట్ ప్రొడక్ట్. ఓరల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, నోట్లో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి. అలా బాగా ఇది పనిచేస్తుంది. ఎర్ర రక్త కణాలు, మన బాడీలో తెల్ల రక్త కణాలు ఉంటాయి, ఎర్ర రక్త కణాలు ఉంటాయి. అవి చాలా వరకు అభివృద్ధి చెందడానికి, డెవలప్ అవ్వడానికి కూడా ఇది ఉపయోగపడతా ఉంది. ఇది బ్యూటీ థెరపీ కూడా ఉపయోగపడుతుంది. మనం అందంగా, నేను ఇవి వాడిన తర్వాత కాలేజీలో పిల్లలు కానీ నన్ను ఎవరైనా చూసినా కానీ మీరు ఏం వాడుతున్నారు, మీరు అసలుకి 20+ ఉన్నట్టే ఉన్నారు కానీ 30+ అని ఎవరు అనుకోరు మేడం, మీరెంత యవ్వనంగా ఉన్నారు, ఏం వాడుతున్నారు, మీ అందానికి రహస్యం ఏందని నన్ను అడుగుతా ఉంటారు. నేను వాడేటివన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్, నా సీక్రెట్ ఇదే అని నేను చెప్తా ఉండేదాన్ని. కానీ నా ఫేసు, నేను బయట అయితే ఏ క్రీములు బ్యూటీ పార్లర్కి పోయి ఫేషియల్ చేయించడం అలాంటివి నాకు ఇష్టం ఉండదు. చేపిస్తే ఒక ఐబ్రోస్ మాత్రమే చేపిస్తా. అలాంటి ఈ ఈ ప్రొడక్ట్స్, ప్రతి ఒక్క ప్రొడక్ట్ నేను వాడుతున్నా, బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతున్నా, భయపడకుండా వాడుతున్నా. ఇంతకు ముందు అయితే ఫేర్ అండ్ లవ్లీ వాడాలంటే అది ముఖమంతా ముడతలు వస్తుందేమని భయపడేదాన్ని. నేను ఇప్పుడు ఏ ప్రొడక్ట్స్ వాడినా కూడా ఫస్ట్ నేను డెమో చేసుకుంటున్నా. నా ఫేస్ పైన నేను డెమో చేసుకొని ఇతరులకు చెప్పాలంటే ఒక ధైర్యం నాకు రావాలి ముందు అని నేను వాడుతున్నా. అందుకు నా ఫేస్ పైన కూడా గ్లో అనిపిస్తుంది. సో నాకు ఇంకా భయం అనిపించట్లేదు. శరీరంలో కూడా కొంతమందికి ఉష్ణోగ్రత అనేది ఎక్కువ ఉంటది, వేడి అనేది ఎక్కువ ఉంటది. వేడి తగ్గడానికి అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాంటి టైంలో ఓవరీస్, అండాశయంలో అండాలు విడుదల అవడానికి, పెరగడానికి కూడా ఇది చాలా వరకు, పిల్లలు లేని వారికి కూడా ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇది వేడి ఉన్న వాళ్ళకి తగ్గించి అండం పెరుగుదలకు కూడా ఇది ఉపయోగపడి
పిల్లలు కలగడానికి కూడా ఇది చాలా వరకు మంచి ప్రొడక్ట్ అని చెప్తున్నారు. అండాశయము మనకి పెరగాలంటే ఇది కూడా శతావరి మ్యాక్స్ అది సహకరిస్తుంది మనకి, హెల్ప్. ప్రసవానికి ముందు ఎవరైనా వాడినట్లే ప్రసవ టైంలో సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీ అవడానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ప్రసవ టైంలో డెలివరీ నార్మల్ కావాలంటే బేబీ పొజిషన్ బట్టే అది నార్మల్ అవుతుందా సిజేరియన్ అవుతారా అనేది డాక్టర్లు చెప్తారు. కానీ శతావరిలో నార్మల్ అయ్యేకే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంత బెస్ట్ ప్రొడక్ట్. మనకి తల్లికి ఇబ్బంది ఉండదు, బేబీకి ఇబ్బంది ఉండదు. అంత బెస్ట్ ప్రొడక్ట్ ఇది. ఎవరు వాడకూడదు అంటే, ఎక్కువ పాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో డెలివరీ అయిన తర్వాత వాళ్ళైతే ఇది వాడకూడదు. తక్కువ పాలు ఉన్నప్పుడు వాడొచ్చు. ఎక్కువ పాలు ఉన్నప్పుడు వాడితే ఇంకా ఎక్కువ అయిపోతాయి. నీళ్ళ విరోచనాలు అవుతా ఉంటాయి కొంతమందికి, ఆ, దగ్గు వస్తా ఉంటది, అలర్జీస్. అలాంటి టైంలో మనము అసలు వాడకూడదు. అలాంటి టైంలో వాడితే ఇంకా ఇబ్బందిగానే ఉంటది. డయాలసిస్ పేషెంట్లు ఉంటారు, వాళ్ళు వాడకూడదు. డయాలసిస్ చేపించుకొని నీరసంగా ఉంటారు కదా, వాళ్ళు వాడితే ఇంకా నీరసం అయిపోతుంది. పీరియడ్స్ టైంలో మాత్రం ఇది అయిపోయేంత వరకు వాడకూడదు. పీరియడ్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయింగ్ లో ఉన్నప్పుడు శతావరి మ్యాక్స్ అనేది వేసుకోకూడదు. ఐరన్ పోలిక్ వేసుకోవచ్చు, కాల్షియం వేసుకోవచ్చు, గ్యానోడర్మా వేసుకోవచ్చు. వేయాలి ఆ రోజు. ఆ 5 రోజులు మనకి పూర్తి అయిన తర్వాతనే వాడుకోవాలి. మనం ఇది 3 పూటలు కూడా వేసుకోవచ్చు. నేనైతే 3 పూటలున్నాను, సో మీరు కూడా వేసుకోవచ్చు. ఇది 90 క్యాప్సిల్స్ వస్తుంది. లేదంటే 2 పూటలు కూడా వేసుకోవచ్చు. మీ కన్వీనియంట్ ని బట్టి మీరు 2 పూటలైనా వేసుకోవచ్చు. తిన్న తర్వాతే వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. బెస్ట్ ప్రొడక్ట్స్, ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. దీంట్లో ఇబ్బందులు ఏం లేవు. నాడీ సంబంధ సమస్యలు ఉన్నా కూడా ఇది చాలా పని చేస్తుంది. గర్భస్రావం ఎక్కువ అవుతా ఉంటది మనకి. అలా ఉన్న వాళ్ళకి కూడా నార్మల్ గా బ్లీడింగ్ అయ్యే వరకే మనకి పనిచేస్తుంది. ఎక్కువ మనకి కంట్రోల్ లేకుండా వస్తుంది కొంతమందికి. అలా రాకుండా నార్మల్ గా మనకి ఎలా వస్తుందో అలాగే వస్తుంది అన్నమాట. అలా వస్తే మనకి మంచిది. ఓవర్ ఫ్లోడింగ్ అయిపోయి మనకి పూర్తిగా బ్లడ్ అనేది తగ్గిపోయినప్పుడు చాలా వీక్ అయిపోతాం. ఇది వేస్ట్ బ్లడ్ అయినప్పటికి కూడా మన బాడీలో బ్లడ్ పర్సంటేజ్ అనేది సఫిషియెంట్ గా ఉండాల. ఏ ఒక్కటి తక్కువైనా లేడీస్ కే ముందు ప్రాబ్లం అనిపిస్తుంది. ఒక బిడ్డకి జన్మనియాలన్నా బ్లడ్ కావాలి, ఏదన్నా ఇబ్బందులు జరిగినా బ్లడ్ కావాలి. ఏది లేనప్పటికీ బ్లడ్ మాత్రము కష్టం అయిపోద్ది అనమాట. అది వేస్ట్ బ్లడ్ అయినా కానీ మంచి బ్లడ్ అయినా కానీ, వేస్ట్ బ్లడ్ పోయినా మంచి బ్లడ్ మాత్రము ఒక 10% కానీ 11% కానీ సఫిషియెంట్ గా ఉండాలి మన బాడీలో. కాల్షియం ఉండాలి. అన్ని ఉంటేనే మనిషి, లేదంటే వీక్ గా అనిపిస్తారు. శతావరి మ్యాక్స్ ఎవరైనా వాడొచ్చు. దీన్ని పిల్లి పీచర్ కూడా అంటారు. ఇది మనకు బయట పిల్లి పీచర్ అని దొరుకుతా ఉంటది. ఎవరైనా వాడచ్చు ధైర్యంగా. ఎలాంటి ఇబ్బందులు అనేటివి ఏం ఉండవు. శతావరి మ్యాక్స్ లో అంత రిజల్ట్ ఉంది. నేను వాళ్ళ రిజల్ట్ ని అనుభవించాను కాబట్టి నా అనుభవం తోటి మీకు అందరికి షేర్ చేస్తున్నా. నాకు అంత కాన్ఫిడెంట్ వచ్చింది ఈ ప్రొడక్ట్స్ పైన. బయట ప్రొడక్ట్స్ మెప్టాల్ స్పైస్ వేసుకుంటా. ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే కిడ్నీలకు ఏమవుతాయని, ఈ ఫీల్డ్ లో నేను కిడ్నీలు బాగుపట్టుకుంటే నా ఎలాగా అని చెప్పి నాకు ఒక ఆలోచన అయిపోయింది. ఎక్కువ భరించలేనప్పుడు పీరియడ్స్ టైంలో నేను మెప్టాల్ స్పైస్ వేసుకునేది. తక్కువ ఉన్నప్పుడు మాత్రం దీన్ని పట్టించుకునేది లేదు.
నాకు ఎక్కువ డ్యూటీలో వేడి ఎక్కువైపోయి నిద్ర లేనప్పుడే ఎక్కువ పెయిన్ వచ్చేది. అలాంటి టైంలో వేసుకునేదాన్ని. ఇంకా తర్వాత వేసుకోకూడదని డిసైడ్ అయిపోయి తర్వాత ఈ ప్రొడక్ట్స్ నాకు ఎప్పుడైతే మా సారు చెప్పారో అప్పటి నుంచి నేను ఇదే వేసుకుంటున్నా. ఆ పెయిన్ అనేది నాకు ఇప్పుడు లేదు. చాలా వరకు నయం అయిపోయింది. చాలా హెల్దీగా ఉన్నాను నేను. ఎంత పనైనా చేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ మళ్ళీ ఆ సమస్యలు అనేది నా దరిదాపుల్లో కూడా రావని నేను నమ్ముచున్నాను. ప్రతి ఒక్కరూ వాడొచ్చు మంచి ప్రొడక్ట్స్. వెస్టేజ్ అనేది మనకు ఒక కన్న తల్లి లాంటిది. మన తల్లి మనమల్ని కన్నా ఇది ఇంకా మనకి ఏమేమి కొరతలు ఉన్నాయో అవన్నీ తీర్చడానికి మన కన్నది వచ్చినట్టే ఉంది. మా ఇంటికైతే వచ్చినప్పటి నుంచి మేము చాలా జాగ్రత్తగా సేకరిస్తున్నాము. వెస్టేజ్ అనేది చాలా మంచి ప్రొడక్ట్స్. ప్రతి ఒక్కటి వాడొచ్చు. లేడీస్ ముందు ఆయిల్ చేంజ్ చేయాలి. ఆయిల్ చేంజ్ చేస్తే వంటగది ముందు వంట చేయాలంటే ముందు వంటగదిలోకి వెళ్తాం. ఆయిల్ బాగుంటేనే కూరలని ఏ అయినా రుచిగా ఉంటాయి. అక్కడే మనం ఫెయిల్యూర్ కాకూడదు. ఆయిల్ దగ్గర మనం ఫస్ట్ పాస్ అయిపోవాలి. అక్కడ పాస్ అయిపోతే మన ఆరోగ్యంలో ఏ యొక్క ఇన్ఫెక్షన్స్ రావు, ఏ యొక్క ఫెయిల్యూర్స్ జరగవు, ఏ యొక్క క్యాన్సర్లు కూడా మన దరిదాపుల్లో రావు. సో ప్రతి ఒక్కరు ఆయిల్ చేంజ్ చేయండి. ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. గర్భసంచి అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమే. అది కానీ పోగొట్టుకున్నాం అనుకో, స్త్రీ అనే వాళ్ళకి చాలా కోల్పోయిన వారం అవుతాం. సమస్తం కోల్పోయిన వారం లాగే సంచి అనేది మెయిన్. దాన్ని కాపాడుకోవాలంటే మన చేతిలోనే ఉంది. పద్మా మేడం, పద్మా మేడం, పద్మా మేడం, మేడం ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకుంటారా మేడం? 1 minute మేడం. హలో బావా, ఫీడ్బ్యాక్ తీసుకోమంటుంది బావా. అన్మిట్ చేసుకోవచ్చు. అన్మిట్ చేసుకోమంటే మేడం, తెలుసు, అన్మిట్ చేసుకున్నారు. మేడం మీరు చెప్పాలనుకున్న వాళ్ళు మీరే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు మేడం. అందరికి ఇచ్చేసారు మేడం. వెంకట సుబ్బమ్మ మేడం, గుడ్ మార్నింగ్ పద్మ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. రూపిక మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు శతవారి మ్యాచ్ గురించి చాలా వండర్ఫుల్ గా చెప్పారు మేడం. ప్రతి ఒక్క పాయింట్ బాగా కనెక్ట్ అయింది మేడం. ప్రతి ఒక్కరు వాడితే ఇది తెలుస్తుంది మేడం అందరికి. అవును మేడం. ఇది 100 రోగాలకు నయమవుతుంది మేడం అన్నారు. మహారాణి అన్నారు మేడం శతవారి మ్యాచ్ గురించి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు చెప్పిన ప్రోడక్ట్ గురించి చాలా చక్కగా చెప్పారు. నెక్స్ట్ చాలా అద్భుతంగా మాట్లాడారు. థ్యాంక్ యూ. ధనలక్ష్మి మేడం, ధనలక్ష్మి మేడం మీరే అన్మ్యూట్ చేసుకోవచ్చు మేడం. జ్యోతి మేడం, జ్యోతి మేడం, కనక మహాలక్ష్మి మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. హలో మేడం మేడం మేడం, గుడ్ మార్నింగ్ మేడం.
మేడం ఒక్క నిమిషం మేడం. ధనలక్ష్మి మేడం తర్వాత మీరు మాట్లాడదురు. ఓకే మేడం. మాట్లాడండి మేడం, మాట్లాడండి. మేడం ఈ శతావరి మ్యాథ్స్ ఎవరిపైనా వాడవచ్చా మేడం? వాడొచ్చు మేడం. మేడం ఈ కిడ్నీలో స్టోన్స్ అట్లా ఉన్నా గానీ వాడవచ్చా? ఏం ప్రాబ్లం కాదా? వాడొచ్చు మేడం. కిడ్నీ సమస్యలు ఉన్నా కూడా వాడొచ్చు. సరే మేడం, థ్యాంక్స్ మేడం. అదొక్క డౌటే ఉన్నది, అందుకు అడిగినా మేడం. థ్యాంక్స్ మేడం. ముందు ఆయిల్ కూడా చేంజ్ చేసుకోవాలి మేడం మన ఇంట్లో. సరే మేడం. ఆయిల్ వాడతాండం మేడం. ఆ ఆయిల్ వాడతాండము. తెచ్చుకున్న శతావరి ఈ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి కదా, వాడొచ్చో లేదో అనుకుంటున్నా. ఈ రోజు శతావరి గురించే చెప్పింది. థ్యాంక్స్ మేడం చాలా. థ్యాంక్ యూ మేడం. ధనలక్ష్మి మేడం. ధనలక్ష్మి మేడం. గుడ్ మేడం మార్నింగ్ మాట్లాడండి. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నేను ఫస్ట్ టైం జూమ్ కి వచ్చింది ఇప్పుడు. చాలా చక్కగా మాట్లాడారు. ఇది వాడచ్చా మేడం? ఏం మేడం? శతావరి మ్యాక్స్ మేడం. అవును మేడం. వాడొచ్చు మేడం. నాకు లేడీస్ కొంచెం సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా వాడుకోవచ్చు మేడం. ప్రాబ్లం ఏంటి మేడం? మేడం అంటే పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడతాను. మా ఫ్రెండ్ కి ఇట్లా ఓకే. అయింది అందుకు. సరే మేడం, ఫోన్ చేయండి. సరే మేడం. చాలా చక్కగా కనక మాట్లాడారు మహాలక్ష్మి మేడం. మ్యూట్ లో పెట్టుకోండి మేడం. కనకల మహాలక్ష్మి మేడం. మేడం గుడ్ మార్నింగ్. మాట్లాడాము. లో పెట్టుకోండి. జ్యోతి మేడం, అన్మ్యూట్ యాప్స్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. ఫీడ్బ్యాక్. మేడం, రెబికా మేడం, వాయిస్ బ్రేక్ అవుతుంది. మాధురి మేడం, అన్మ్యూట్ యాప్స్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా రోజుల తర్వాత వాయిస్ వింటున్నాం. మేడం అంతకుముందు కూడా సార్ చెప్పినప్పుడు శతవరి మ్యాథ్స్ గురించి బాగా కంప్లీట్ గా చెప్పారు మేడం. అప్పుడు కొంచెం అంటే ఈ మెడిసిన్ వాడుతూ రియాక్షన్ వలన ఈ వాడాలా వద్దా అని ఒక ఆలోచన, ఒక అనుమానంగా చేశాను నేను కొంచెం. తర్వాత అవును. నమ్మకం బాగున్నది మేడం. హాఫ్ వరకు వాడాను మేడం. తర్వాత నేను కన్సల్ట్ అయ్యి కొంచెం సార్ వాళ్ళని అడిగేసి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, అవేసి ఇది సార్ ఇలా అనేసి అడిగాం. అవేం లేదు మేడం, మామూలు మెడిసిన్ కి వీటికి చాలా తేడా ఉంటుంది అని చెప్పారు. అవును. మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. నేను లాస్ట్ లో జాయిన్ అయ్యాను. నెక్స్ట్ మీటింగ్ లో చెప్తాను ఈ మేడం. రిజల్ట్ గురించి చెప్పాను మేడం నేను. ఓకే మేడం. మీకు ఏ రిజల్ట్ అయితే వచ్చిందో ఆ రిజల్ట్ ఈ రోజు చెప్పాను నేను. ఆ పాయింట్ కూడా యాడ్ చేశారు. ఓకే మేడం. యూజే మేడం ఇది శతవరి మ్యాక్స్ అనేది లేడీస్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. వైడి అవును మేడం. ఛార్జింగ్ కానీ, అంటే అందరు లేడీసే కదా మేడం ఉండేది. ఇది చెప్పండి, పర్లేదు. ఏం పర్సనల్స్ అంటూ ఏం ఉండవు మేడం, చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. అందరు లేడీసే ఈ రోజుల్లో. అంతా ఓపెన్ గానే మాట్లాడుకోవచ్చు. అంటే జెంట్స్ కైనా లేడీస్ కైనా ఇట్లాంటి విషయాలు తెలుస్తూనే ఉంటాయి మేడం. పర్సనల్ అంటూ ఏమి ఉండవు. కాకపోతే ప్రాబ్లం సివియర్ గా ఉంటే వాడి గురించి ఇంకేమన్నా కాల్ చేసి కనుక్కొని యూజ్ చేయొచ్చా లేదా అనేసి మాత్రం అంటారు మేడం. అవును అవును. అంటే ప్రాబ్లం ఇది అంటే వేరే వాళ్ళకి కూడా ఓహో ఇలా ఉంటుందా, ఇలా చెప్పాలా, ఓకే ఇలా అంటే కొన్ని పాయింట్స్ అనుభవించిన ప్రాబ్లం ఇంకొకరికి చెప్పామనుకో, వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు.
మేడం వేరే వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, ఇలా ఇలా ఉందా ఈ ప్రాబ్లం, ఓహో ఇలా మేడం ఇలా చెప్పారు, ఇది యూజ్ చేయొచ్చు, ఓకే వేరే వాళ్ళకి కూడా ఉంది కదా అని. అంటే ఈ గ్రూప్ లో ఉండే వాళ్ళు మేడం అందరు లేడీసే కదా, వాళ్ళకి కూడా పర్సన్స్ అయినా కూడా ఓకే మేడం ఇది లేడీస్ గ్రూప్ కాబట్టి మాట్లాడొచ్చు మేడం. అవును, ఏం కాదు మేడం. అందుకే మేడం సపరేట్ గా పెట్టింది గ్రూప్. ఉందండి మేడం. కొంచెం లేడీస్ కి పర్సన్స్ జెంట్స్ తో పాటు చెప్పుకోలేని కొంతమంది ఉంటారు, కొంతమంది చెప్పుకోలేరు కదా మేడం. మేడం బాగా ఎక్స్ప్లెయిన్ చేసాను, ఎక్స్ప్లెనేషన్ బాగుంది మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా మళ్ళీ ఫ్రైడే ఉంది మేడం మన జూమ్ లేడీస్ కి. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జ్యోతి మేడం అడ్మిట్ తీసుకోండి మేడం. జ్యోతి మేడం ఈ రోజే కొత్త వచ్చారు, మీకు కనెక్ట్ అయిందో మీరు మాట్లాడొచ్చు. మీరు నా ఫ్రెండ్ అయినప్పటికి కూడా ఒక మాట కనెక్ట్ అయి ఉంటుంది మేడం. జ్యోతి మేడం లక్ష్మమ్మ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. సుచిత్ర మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. మేడం మేడం పద్మ మేడం మేడం రెస్పాండ్ అవ్వట్లేదు మేడం. ఎవరు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు మేడం, క్లోజ్ చేసేయండి మేడం. మీరే ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం ఫైనల్ గా. ఫైనల్ గానా? ఫైనల్ గా ఇచ్చి మీరే క్లోజ్ చేయండి. క్లోజ్ చేయాలి. ఓకే మేడం, చాలా చక్కగా చెప్పారు. ఏమో ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు ఈసారి ఈ మీటింగ్ కి. లేడీస్ గురించి మనం తెలుసుకుంటే కదా మేడం మనకున్న సమస్యలు బయటపడేది. అదే 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 మేడం, అందుకోసమే కదా లేడీస్ కోసమనే సపరేట్ జూమ్ పెట్టింది. శతవారం ఎక్స్ అనేది మేడం నేను కూడా వాడుతున్నాను. అయితే చాలా అవును. చక్కగా ఉంది, ప్రొడక్ట్ చాలా బాగా పనిచేస్తుంది. ಮತ್ತೆ అవును. బాగా చాలా మంచిగా అనిపిస్తుంది. లేడీస్ కోసం జూమ్ చేస్తే ఎవరు సరిగా రెస్పాండ్ అవ్వలేదు. ఓకే మేడం. ఇంత మంచి ఆరోగ్యాన్ని మనం ఎక్కడ పెట్టి వాళ్ళకి మన ఆరోగ్యం బాగోతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. హాస్పిటల్కి పోయి డబ్బులు పోగొట్టుకుంటున్నాం కానీ మన ఆరోగ్యాన్ని మనము తెచ్చుకోవట్లేదు. అనారోగ్యమే వస్తుంది మనకి. 2 నెలలకే రిజల్ట్ వస్తుంది. ఆడ సంవత్సరాల కొద్దీ హాస్పిటల్లో టాబ్లెట్లు మింగినా ఆరోగ్యం రాదు. కరెక్ట్ మేడం. హాస్పిటల్ పేషెంట్లు చూసి చూసి నాకైతే బోర్ కొట్టేసింది మేడం ఈ ఫీల్డ్ మీద. ఈ వెస్టేజ్ ఎప్పుడైతే వచ్చిందో మా ఇంటికి అప్పటి నుంచి ఈ వెస్ట్లైజ్ సప్లిమెంట్స్ గురించి నేను ఎక్కడైనా అందరికి చెప్పాలి అని చెప్పి ఒక డిసైడ్ తీసుకున్నా మేడం నేనైతే. థ్యాంక్ యూ లీడర్స్.
ఈరోజు మీరందరూ జూమ్ మీటింగ్ కనెక్ట్ అయ్యి వచ్చినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఫ్రైడే 8:30కి ఇంకొక ప్రొడక్ట్స్ తో మీ ముందుకి నేను వస్తాను. రేపు మళ్ళీ యథావిధిగా జూమ్ మీటింగ్ ఉంటుంది. అప్పుడు లేడీస్ జెంట్స్ ఇద్దరు కంబైండ్ అయి ఉంటుంది. అది మాత్రం మిస్ అవ్వకూడదు. రేపు వేరొక గెస్ట్ తోటి మనకి జూమ్ ఉంటుంది. అంతవరకు మళ్ళీ రేపు సాయంత్రం కలుసుకుందాం. థ్యాంక్ యూ.